తను దుగ్గిరాల ఇంటి వారసుడని తెలుసుకొని రేఖకి ఊహించని షాక్ ఇచ్చిన స్వరాజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిష పీఠం కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 910807. రేఖ అయితే మీ పెళ్లికి నేను ఒప్పుకోను. దీని మెడలో తాలి ఉంటేనే కదా నువ్వు ఇంట్లో ఉండేది. దీని మెడలో తాలి తెంపేస్తాను అని రేఖ అయితే తాలి తెంపబోతుంది. అప్పుడే రాజు అయితే తాలి పట్టుకున్నా తెంపడానికి సిద్ధమైన రేఖ చెయ్యి పట్టుకుంటాడు. రేఖ చెయ్యి పట్టుకొని అంటూ ఉంటాడు, ఈ తాలి మీద చెయ్యి తీయకపోతే ఆ తరువాత నేను మీ మీద చెయ్యి చేసుకోవాల్సి వస్తుంది అని రాజు అయితే రేఖకి షాక్ ఇస్తాడు. అది విని వెంటనే రేఖ అయితే చెయ్యిని వెనక్కి తీసేస్తుంది. నీకు కరెక్ట్ అయిన మొగుడు వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది అపర్ణ అయితే. అప్పుడు అపర్ణ అయితే రేఖ దగ్గరికి వచ్చి, ఏంటి రేఖ, నా మనవరాలు తనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకొని వచ్చింది. దీంట్లో నీకు ఇష్టమైతే ఏంటి, ఇష్టం లేకపోతే ఏంటి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే అంటూ ఉంటుంది రేఖ అయితే, నేను చూపించిన సంబంధమే పెళ్లి చేసుకోవాలి అని అంటూ ఉంటుంది రేఖ. అది ఒకప్పుడు. ఇప్పుడు తనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకొని వచ్చింది కాబట్టి తన ఇష్టమైన పెళ్లి చేసుకుంది కాబట్టి అది నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే నువ్వు ఇంట్లో నుంచి బయటికి పో. ఇన్ని రోజులు నువ్వు ఇందుకి గార్డియన్గా మాత్రమే ఇంట్లో ఉన్నావు, లేకపోతే ఇంట్లో ఉండే హక్కే నీకు లేదు అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే, నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటావా అని అపర్ణ మీద చేయి చేసుకోబోతూ ఉంటుంది రేఖ. అప్పుడు రాజు అయితే, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? అంటే నువ్వు ఇలాగ తాలి తెంపేసినా, వీళ్ళని కొట్టేసినా, చంపేస్తానన్నా ఎవ్వరు ఏమి మాట్లాడారనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఉంటాడు రాజు అయితే. అది విని రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. రేఖ షాక్ అయిపోతూ, అంటే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటారా అని అంటూ ఉంటే, అవును, ఇంట్లో నుంచే బయటికి వెళ్ళిపోమంటున్నాను. లేకపోతే ఇక్కడ నీ ఇష్ట ప్రకారమే జరగాలంటే నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు రాజు అయితే. అప్పుడు ఇందు అయితే, ఇంట్లో నుంచి వెళ్ళడం ఎందుకు అని అంటూ ఉంటుంది. ఇందు, నీకు తెలీదిందో, ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనివ్వకూడదు అని అంటూ ఉంటుంది అపర్ణ కూడా. ఇంతలో మీడియా వాళ్ళైతే వస్తారు. మీడియా వాళ్ళు రావడంతో రేఖ ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళని ఎవరు పిలిచారు అని అంటూ ఉంటుంది రేఖ. ఇంకెవరు, మనమే అని రాజు అయితే అంటాడు. రాజు అన్న దానికి అప్పుడే రేఖ అయితే, మీడియా వాళ్ళని ఎందుకు రమ్మన్నావు అని అడుగుతూ ఉంటే, చెప్తాను పిన్ని, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? చెప్తాను కదా, కంగారు పడుకో. చూడండి విలేకరు మిత్రులారా, మీ అందరికీ కూడా ఒక నిజాన్ని చెప్పాలి. అదేంటంటే, దుగ్గిరాల ఇంటి వారసురాలైన ఇందుని ఈరోజు ఆ దేవుడు సాక్షిగా నేను పెళ్లి చేసుకున్నాను. ఇద్దరం కూడా ఒకరి అనుమతితో ఒకరం ఇష్టపడి చేసుకున్నాము అని అంటూ ఉంటాడు. అప్పుడే రేఖ అయితే, అవునా, మీరిద్దరూ దేవుడు అంగీకారంతో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? మరి పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్స్ ఏయి అని అడుగుతూ ఉంటుంది రేఖ. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్స్ మీడియాకి చూపిస్తేనే మీరిద్దరికీ పెళ్ళైనట్టు లెక్క, లేకపోతే మీరు ఈ పెళ్లి నాటకం ఆడుతున్నట్టే లెక్క అని అంటూ ఉంటుంది మీడియా ముందు రేఖ కూడా. అప్పుడు ఇందు అలాగే రాజు ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అంటూ ఉంటుంది రేఖ అయితే, చూపించిందు, నువ్వు ఈ అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్స్ చూపించు అని అనగానే అందులో ఒక మీడియా అతనైతే అంటూ ఉంటాడు, అదేంటి మేడం, మీరు మీడియాలో చూడలేదా అని అడుగుతూ ఉంటే, ఒకసారి మీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూడండి అని అంటూ ఉంటాడు. అప్పుడే తన సెల్ ఫోన్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది. ఈరోజు దుగ్గిరాల ఇంటి వారసురాలు పెళ్ళి పలానా గుడిలో జరిగింది అంటూ రాజు తాలి కడుతున్నా ఒక వీడియో అయితే వైరల్ అవుతూ ఉంటుంది. ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ అయితే. షాక్ అయిపోతూ ఏం మాట్లాడాలో కూడా తెలీదు. చూసావు కదా, ప్రూఫ్స్ అడిగావు కదా, చూపించాను చూడు
తన మెడలో నేను తాళి కట్టాను. ఇక ఇంతకన్నా ఆదరువు ఏం కావాలి నీకు? వెళ్ళి పక్కకి తప్పుకో, మేం చెప్పుకోవాల్సింది మేముంది అని అంటూ ఉంటాడు. రాజు అయితే, ఇందు నువ్వు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే అప్పుడే అపర్ణ అయితే మీడియా ముందుకు వచ్చి, ఇన్ని సంవత్సరాలు కూడా ఈ ఆస్తి మొత్తానికి, అలాగే మా స్వరాజ్ కంపెనీకి, చారిటబుల్ ట్రస్ట్కి అన్నిటికీ గార్డియన్గా రేఖ ఉంది. కానీ ఈ రోజు నుంచి రేఖని ఇక గార్డియన్గా మేము తీసేస్తున్నాము. ఈ రోజు నుంచి గార్డియన్గా బాధ్యతలు అన్నీ కూడా వదిలేసింది. ఈ బాధ్యతలన్నీ నా మనవరాలు, అలాగే నా మనవరాలు భర్త, నా మనవడు ఇద్దరు కూడా తీసుకుంటారు అని అంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, మేడం ఇన్ని రోజులు మీరు మీడియా ముందుకి ఎందుకు రాలేదు? ట్రస్ట్ గురించి, కంపెనీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. కొంతమంది మమ్మల్ని బయటికి రానివ్వలేదు, అది తర్వాత విషయం. ముందు గార్డియన్గా ఇప్పటి వరకు ఉన్న రేఖ తనని గార్డియన్గా తీసేయడంతో ఇప్పుడు సంతకం పెట్టి తను ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలి అని చెప్తూ ఉంటుంది అపర్ణ అయితే. అప్పుడు ఇక ఏమీ చేయలేక మీడియా ముందు గార్డియన్గా తను సంతకం చేసి ఇక గార్డియన్గా ఆ బాధ్యతని వదిలేస్తున్నట్టు సంతకం అయితే చేస్తుంది. అప్పుడు ఇక రేఖ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఇక మీడియా వాళ్ళైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పటి వరకు కూడా నువ్వు చిందులు వేశావు, ఇప్పటి వరకు ఎంతో ఘోరంగా మమ్మల్ని కష్టపెడుతూ, మమ్మల్ని హింస పెడుతూ వచ్చావు. ఇన్ని రోజులు సహనంతో భరిస్తున్నందుకు, ఇన్ని సంవత్సరాలు మా సహనానికి, ఓర్పుకి ఆ దేవుడు ఇప్పుడు మాకు అంతా కూడా మంచి చేశాడు. ఇక్కడి నుంచి నీ పాపాల చిట్టా మొత్తం విప్పి ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష వేయబోతున్నాడు ఆ భగవంతుడు, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది అపర్ణ. ఏంటి నువ్వు ఏదో నీ కొడుకు పోలికలతో ఉన్నాడు కదా, వీడు నీ మనవడు, కూతురు కొడుకు స్వరాజ్ అనుకుంటున్నావా? వీడు స్వరాజ్ కాదు, అలా పోలికలు ఉన్నాయంతే. వీళ్ళ అమ్మ నాన్న కన్న తల్లిదండ్రులు ఇదే ఊర్లో ఉన్నారు. వీడిని నేను ఎప్పుడో చూశాను, కానీ వీడే రాజేమో అనుకొని ఒక్క క్షణం నా గుండె అలాగే ఆగిపోయింది. అప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ తీస్తే అప్పుడు అర్థమైంది వీడు నీ మనవడు, ఈ దుగ్గిరాల ఇంటి రక్తం కాదని అని అంటూ ఉంటుంది రేఖ. నేను గార్డియన్గా లేకపోయినంత మాత్రాన ఇప్పుడేమీ ఒరిగిపోయిందేమీ లేదు. ఎప్పటిలాగే ఇక్కడ అంతా హవా నాదే నడుస్తుంది. నేనే ఇక్కడ మహారాణిని, నేను చెప్పిందే శాసనం అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఈ ఇందు అయితే, ఇక ఈ రోజు నుంచి నీ శాసనం ముగిసిపోయింది, ఇక నుంచి నా శాసనం అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఈ రేఖతో ఇందు అయితే అంటుంది. ఇక ఇందు అన్న మాటలకి అప్పుడే, ఏంటి ఎవరిని చూసుకొని నీకింత ధైర్యం వచ్చింది అని అడుగుతూ ఉంటే, నా భర్తని చూసుకొని నాకు అంత ధైర్యం వచ్చింది అని అంటూ ఉంటుంది ఇందు. నేను చెప్పినట్టు ఈ ఇంట్లో ఉంటే ఉండండి, లేకపోతే ఈ ఇంట్లో నుంచి నువ్వు నీ వాళ్ళు మొత్తం వెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక భ్రమరాంబ అయితే, ఇదేంటి రేఖ, నిన్ను నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నాము, సడన్గా ఇప్పుడు నీకు కూడా ఇంట్లో స్థానం లేదంటున్నారు, మరి నీతో వచ్చిన మేము ఏమైపోవాలి అని అంటూ ఉంటుంది భ్రమరాంబ అయితే. అప్పుడు ఇక ఇందు అయితే, ఆ రోజు పాపం ఏమీ తెలియనట్టు వీళ్ళు వెనకాలే ఆస్తి వస్తుంది, కొన్ని సంవత్సరాల తర్వాత కోట్లు వచ్చేస్తాయని వెనకాలే వచ్చి ఇన్ని రోజులు ఇంట్లో పడి తిన్నారు కదా, ఇంట్లో పని మనిషిగా పనులు చేయండి, అప్పుడు సరిపోతుంది, ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని అంటూ ఉంటుంది ఇందు. ఇక ఇందు మాటలకి రేఖ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక రేఖకి అప్పిచ్చిన వాళ్ళైతే ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక రేఖ వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ, మాకు మేము ఇచ్చిన అప్పులు ఏమైపోయాయి, మాకు డబ్బులు ఎప్పుడు కడుతున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే కట్టేస్తాను అని అంటూ ఉంటుంది. నీ దగ్గర ఏముందని కడతావు? మీడియా ముందు ఇంటి వారసురాలు పెళ్ళి అయిపోయింది, నేనే ఇంటి వారసురాలకి భర్తని అని ఇతను చెప్పాడు. గార్డియన్గా నువ్వు బాధ్యతలు వదిలేస్తున్నట్టు సంతకం పెట్టావు, ఇక నీ దగ్గర ఏముంటుంది డబ్బు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని పక్కనే ఉన్న రేఖ భర్త అయితే అంటూ ఉంటాడు, మాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి,
తీర్చేస్తాము అని చెప్తూ ఉంటే, నెల రోజుల్లో బ్యాంకు రాబడి ఏమన్నా చేస్తావా? సరే, నెల రోజులంటే నెల రోజుల్లో మా అప్పు తీర్చకపోతే మీ ఇద్దరిని అరెస్ట్ చేయించాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పిచ్చిన అతనైతే ఇక అప్పిచ్చిన అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తరువాత రేఖ కోపంగా లోపలికైతే వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళేటప్పుడు రుద్రాని రాహుల్ ఫోటోనైతే ఇక తను అసలు అనుకోకుండానే తన చెయ్యి తగిలి 2 ఫోటోలు కింద పడిపోతాయి. ఇక కింద పడిపోవడంతో అప్పుడే అపర్ణ దాన్ని చూసి నవ్వుతూ పతనం మొదలయ్యింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కొత్త జంటకి హారతి ఇచ్చి ఇక వాళ్ళిద్దరిని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. బాబు, స్వరాజ్, ఎలా ఉన్నావమ్మా? నీ గురించే ఎదురు చూస్తున్నాను. నువ్వెక్కడో బ్రతికే ఉన్నావని నా మనసు చెప్పిందిరా అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే అసలు ఏంటి నానమ్మా నువ్వు చెప్పేది? నువ్వు రాజుని చూడంగానే మన కొడుకండి, మన కొడుకు అంటూ నువ్వు తాతయ్యతో అనడం నేను విన్నాను. అసలు ఎందుకు అలా అన్నావు అని అనగానే అంటూ ఉంటుంది అపర్ణ. అయితే ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఈ రూపాల్లో ఎందుకు పుట్టించాడు? మీ ఇద్దరిని మళ్ళీ ఒకటి చేయడానికి. అచ్చం మీ నాన్న వీడిలాగే ఉంటాడు, నువ్వేమో అచ్చం మీ అమ్మలాగే ఉంటావు. ఆ భగవంతుడు మళ్ళీ మీ ఇద్దరిని ఇలా కలిపాడు అని అంటూ ఉంటుంది అపర్ణ. అసలు మీ ఇద్దరిని ఇలా పక్క పక్కనే చూస్తూ ఉంటే నా కొడుకు కోడల్ని చూసినట్టుంది అని మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక అంటూ ఉంటాడు రాజు. అయితే మీరేదేదో ఊహించుకుంటున్నారు. మీరు అనుకున్నట్టు నేను మీ కూతురు కొడుకుని కాదు. నాకు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు బస్తీలో ఉంటారు. వాళ్ళ పేరు చలపతిరావు, లక్ష్మి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, లేదు బాబు లేదు, నువ్వు వాళ్ళ కన్న కొడుకువు అయి ఉండవు. వాళ్ళని నువ్వు అడుగు పద, లేకపోతే మనమే అడుగుదాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అప్పుడే ఇక రాజు అయితే ఇందుని అందరినీ తీసుకొని, అంటే అపర్ణని సుభాష్ని కూడా తీసుకొని ఆ ఇంటికైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తరువాత అప్పుడే ఇక ఇందు అలాగే రాజు ఇద్దరు పెళ్లి బట్టలతో ఇక పెళ్లి చేసుకొని రావడం చూసి వాళ్ళిద్దరిని చూసి చలపతిరావు, లక్ష్మి అయితే ఇక ముందు షాక్ అయినా తర్వాత ఆనందపడుతూ ఉంటారు. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా అని అంటూ ఉంటాడు చలపతిరావు. అయితే అప్పుడే ఇక చలపతిరావు అన్న మాటలకి, అవునన్నా, నేను తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అని అనగానే అప్పుడు ఇక వెనక నుంచి అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా వస్తారు. వాళ్ళిద్దరూ అని అంటూ ఉంటాడు చలపతిరావు. మా నానమ్మ, మా తాతయ్య అని అనగానే అప్పుడే ఇక వాళ్ళిద్దరూ కూడా ముందుకు వస్తారు. నమస్కారం అండి, అంటే నీకు అమ్మా నాన్న లేరా అమ్మా అని అడుగుతూ ఉంటాడు చలపతిరావు. అప్పుడే ఇక అపర్ణ అయితే మా కుటుంబం మొత్తం శ్రీశైలం వెళ్ళినప్పుడు బాంబు బ్లాస్ట్ జరిగి నా కుటుంబం చనిపోయింది అని అంటూ అపర్ణ చెప్పంగానే ఒక్కసారి చలపతిరావు అలాగే లక్ష్మి షాక్ అయిపోయి ఇక అలా ఉండిపోతారు. ఏంటమ్మా అన్నారు? శ్రీశైలం వెళ్ళినప్పుడు ఏం జరిగింది? బాంబు బ్లాస్టా అని అనగానే అవును, అప్పుడే మేము మా కుటుంబ సభ్యులని కోల్పోయాము. నేను, నా భర్త, నా మనవరాలు ఇద్దరూ కూడా ప్రాణాలతో బయటపడ్డాము అని అంటూ ఉంటుంది అపర్ణ. కానీ ఈరోజు నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే నా మనవడు కూడా బ్రతికే ఉన్నాడని, నా మనవడే నా మనవరాల్ని పెళ్లి చేసుకొని వచ్చాడని అని అపర్ణ అంటూ ఉంటే అప్పుడే ఇక రాజు అయితే, చూడమ్మా, ఈవిడ అలాగే అంటుంది, నేను మీ కన్న కొడుకుని కాదని, అలాగే నేను ఆ ఇంటి వారసున్నని, ఆ ఇంటి రక్తమేనని, ఆవిడ కూతురు బిడ్డనని చెప్తున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోరే అని అంటూ ఉంటాడు రాజు. అయితే అప్పుడు ఇక ఆ మాట విని, నిజం చెప్పండి, అసలు మీ అబ్బాయి అంటున్నా నా మనవడు మీ అబ్బాయి కాదు కదా, మీ కన్న కొడుకు కాదు కదా అని అపర్ణ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, అవునమ్మా, మీరు చెప్పింది నిజమే, వీడు మా కన్న కొడుకు కాదు అని ఇద్దరు కూడా అంటారు. ఆ మాట విని ఒక్కసారి రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రాజు షాక్ అయిపోతూ, ఏంటమ్మా, ఏంటి మీరు చెప్పేది? నేను మీ కన్న కొడుకుని కాదా అని అంటూ ఉంటే, అవును, మీరు నా కన్న తల్లిదండ్రులు కాదా అని అడుగుతూ ఉంటే, అవును బాబు, నువ్వు మా కన్న కొడుకువి కాదు. శ్రీశైలం వెళ్ళినప్పుడు మొక్కు తీర్చుకోవడానికి నువ్వు రోడ్డు మీద గాయాలతో పడున్నావు. అప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే నువ్వు గతాన్ని మర్చిపోయావని, నీకు నీ వాళ్ళెవరూ గుర్తులేరని డాక్టర్లు చెప్పారు.
గతం ఎప్పుడు గుర్తొస్తుందో కూడా తెలియదని అన్నారు. అప్పటి నుంచి ఇక నిన్ను మా కొడుకుగానే పెంచుకున్నాను తప్ప నీకు కూడా ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు నువ్వు ఎవరింటి బిడ్డవో మాకు తెలిసింది అని అంటూ ఉంటుంది లక్ష్మి. నువ్వు దుగ్గిరాల ఇంటి వారసుడువని మాకు ముందే తెలుసు. ఎందుకంటే దుగ్గిరాల ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి వచ్చి, అయినా మా బాస్ రాజు, మా బాస్ బ్రతుకున్నాడు, రాజు మేనల్లుడు బ్రతుకున్నాడని తెలిస్తే రేఖ చంపేస్తుంది, రేఖ బ్రతకనివ్వదని, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని ఆమె మా దగ్గర మాట తీసుకుంది. మేం కూడా నీ ప్రాణాలే మాకు ముఖ్యం కాబట్టి ఎవరికి చెప్పమని మాట ఇచ్చాము అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. ఇక లక్ష్మి అయితే అప్పుడే ఇక అపర్ణ అయితే సుభాష్తో, నేను చెప్పాను కదండి మన మనవడు బ్రతికే ఉన్నాడని. రే, నీ గురించే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నావురా. ఆ రేఖ ఆస్తి మొత్తం కూడా కొట్టేసి ఆస్తిని దుర్వినియోగం చెయ్యాలని తను మా అమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టింది. అసలు ఏం జరిగిందో తెలుసా అని మొత్తం రేఖ గురించి, రుద్రాణి గురించి రాజుకైతే చెప్తుంది. ఎంతో ఆనందంగా శ్రీశైలం బయలుదేరిన మన కుటుంబాన్ని ఆ రేఖ తల్లి రుద్రాణి బాంబు పెట్టి పేల్చేసింది. ఆ బాంబు బ్లాస్ట్లో మన వాళ్ళందరూ కూడా చనిపోయారు, మనమే మిగిలాము అని అంటూ ఉంటుంది. దుగ్గిరాల కుటుంబం ఉమ్మడి కుటుంబం, ఎంతో ఆనందంగా సరదాగా బంధాలు బంధుత్వాలు మధ్య ఎంతో బాగుండేది. అలాంటి దుగ్గిరాల కుటుంబాన్ని చీకటిమయం చేసింది ఆ రుద్రాణి. ఆ రుద్రాణి తరువాత ఈ రేఖ మమ్మల్ని అలా హింసించింది అని అంటూ నిజాలను బయట పెడుతుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే, అపర్ణ మాటలకి ఇక రాజు కళ్ళంట నీళ్ళొస్తాయి. మా అమ్మ చనిపోలేదమ్మమ్మ, మా అమ్మ బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు రాజు. ఆ మాట విని ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతూ, రాజు ఏం మాట్లాడుతున్నావో, నాకు తెలుసు నేను దుగ్గిరాల ఇంటి వారసున్నని నాకు తెలుసు అని అనగానే నాకు ఎప్పుడో గతం గుర్తుకు వచ్చింది. అప్పుడే నేను ఇంటికి వచ్చి చూశాను. అప్పుడు రేఖ మిమ్మల్ని కష్టాలు పెడుతూ మిమ్మల్ని మాటలు అంటాం అన్నీ కూడా చూసి నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే మనం అనుకున్న రోజు తప్పకుండా వెళ్ళాలని. ఆ రోజైతే ఈ రోజు వచ్చింది. మా అమ్మ కోమాలో హాస్పిటల్లో ఉంది అని అంటూ ఉంటాడు రాజు. ఇక రాజు మాటలకి అప్పుడే ఇక అపర్ణ అయితే, నా కూతురు బ్రతికి ఉందా అని అంటూ ఉంటే, అవును మీ కూతురు బ్రతికి ఉంది నానమ్మ, అమ్మమ్మ అని అంటూ ఉంటాడు రాజు. అప్పుడే ఇంకా రాజు అన్న మాటలకి అపర్ణ సంతోషపడుతూ ఉంటుంది. కానీ అమ్మ బ్రతికే ఉందని విషయం రేఖకి తెలియకూడదు. రేఖకి ఇంకా నేను వీళ్ళ కన్న కొడుకునే అని నిజం తెలుసు తప్ప మీ మనవడినని తెలీదు. అలాగే ఆ రేఖని అల్లాడించాలి, మా కుటుంబాన్ని ఇలా నాశనం చేసి తను ఆస్తి కోసం ఇంత దుర్మార్గంగా ఆలోచించినందుకు దానికి తగిన గుణపాఠం చెప్పి తీరుతాను అని అంటూ ఉంటాడు రాజు. అయితే ఇక రాజు అన్న మాటలకి అప్పుడే అపర్ణ ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. మీ ఇద్దరు పెళ్ళి చెయ్యాలని మీ మావయ్య మీ అత్తయ్య ఎంతో కోరుకున్నారు. ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఒకటి చేశాడు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఇందురాజు ఒకరినొకరు కౌగిలించుకొని ఐ లవ్ యూ కూడా చెప్పుకుంటారు. ఇక రాజు కావ్యల ప్రేమ బంధం ఎంత బాగుంటుందో అలాగే ఇందూర స్వరాజ్యత కూడా అంతే ప్రేమ ఉంటుంది. వీళ్ళిద్దరి బాండింగ్ కూడా చాలా బాగా ఉండబోతుంది. తర్వాత ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక రేఖ అయితే సోఫాలో కూర్చొని ఉంటుంది. ఇంతలో ఇక రాజు అయితే అపర్ణని తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి, కూర్చో అమ్మమ్మ అని అంటూ, హే రేఖ అమ్మమ్మకి కాఫీ తీసుకురా అని రాజు అయితే అంటాడు. ఇక ఆ మాట విని, ఏంటి నేను కాఫీ తీసుకురావాలా, నేనెందుకు తీసుకురావాలి అని అంటూ ఉంటుంది. నువ్వెందుకు తీసుకురావాలంటే నువ్వు ఇంటి పని మనిషివి కాబట్టి అని అనగానే ఒక్కసారి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. నాకు అలాంటి అలవాటు లేదు, నేను తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తూ ఉంటుంది. అవసరం లేకపోయినా తీసుకురావాలి పిన్ని, వెళ్ళి తీసుకురా, లేకపోతే నీ కుటుంబం మొత్తం కూడా బయటే ఉంటుంది. బయటికి మెడపట్టుకుని బయటికి గెంటేస్తే అడిగే వాడు కూడా ఎవ్వరు కూడా లేరు, మీకు దిక్కు దివానం కూడా ఉండదు, గుర్తుపెట్టుకో అని రాజైతే ఇక రేఖకి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక రేఖ అయితే వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేస్తుంది. అది చూసిన భ్రమరాంబ అయితే, అయ్యో రేఖ నీకెన్ని కష్టాలు వచ్చాయి, కాఫీ కప్పులు దగ్గరికి రప్పించుకునేదానివి
అలాంటిది ఇప్పుడు వాళ్ళకి కాఫీ కప్పులు మోసే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది. భ్రమరాంబ, అయితే నువ్వే కాఫీ తీసుకొచ్చి చేసి వాళ్ళకి ఇవ్వని చెప్పి రేఖ వెళ్ళిపోతుంది. ఇదేంటి, నేనేదో నటిస్తూ బాధపడుతుంటే చివరికి నన్ను ఇరికిచ్చిపోయింది అనుకుంటూ ఉంటుంది భ్రమరాంబ. రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.